నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్నటువంటి సినిమా మీద అంత చిన్న ఒక గాసిప్ బయటకు వచ్చినా సరే మొత్తం వైరల్ అయిపోతుంది. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే సినిమా షూటింగ్ కాస్త లేట్ చేస్తారేమో అనుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య సూపర్ స్టార్ గారు అలానే రాజమౌళి గారు కూడాను యాడ్స్లో పడిపోయి సినిమా మర్చిపోయారేమో అనుకున్నాం. బట్ మన ఎవ్వరికి తెలియకుండా సైలెంట్గా సినిమాని స్టార్ట్ చేసేసారు. సో మామూలుగా ఏంటంటే సినిమాని స్టార్ట్ చేసేటప్పుడు జక్కన చాలా గ్రాండ్గా అనౌన్స్ చేస్తారు, లేదా దానికి సంబంధించినటువంటి విజువల్స్ వీడియోస్ అండ్ అంతేకాకుండా మూవీ స్టార్ట్ చేసే ముందర ప్రెస్ మీట్ పెట్టడం రాజమౌళి గారికి ఉన్నటువంటి ఒక అలవాటు. అట్లాంటిది ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా పూజ చేసి లాగేశారు. ఇందుకల కారణం ఏంటబ్బా అని అడిగి చూసుకున్నట్లయితే ఈ పూజ కార్యక్రమం ఏదైతే ఉందో, సో ఈ సినిమాకి సంబంధించి లైక్ మనకి RRRలో బియాండ్ అండ్ బిహైండ్ అనేది ఎలా అయితే తీశారో, లైక్ ఈ సినిమాకి సంబంధించి కూడాను మొత్తం స్టార్టింగ్ పూజ దగ్గర నుంచి సినిమా షూటింగ్ అంతా కూడాను మళ్ళీ సపరేట్గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. సో అందువల్లనే ఎవరికి సౌండ్ కూడా చేయకుండా మొత్తానికి పూజ స్టార్ట్ చేశారు. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు మహేష్ బాబు గారి దగ్గర ఉన్నటువంటి ఆ ఒక రూల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేశారు. బేసికల్గా మహేష్ బాబు గారు ఆయన సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో పూజకి రారు. బికాజ్ ఆఫ్ ఆయనకు సెంటిమెంట్ ఉంది. ఆయన సినిమాకి కానీ ఆ ముహూర్తానికి కానీ వచ్చామంటే ఆ పూజ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సో వాటికి వస్తే ఆయన సినిమా ఫ్లాప్ అయిపోతుంది అనేది ఆయనకు ఉన్నటువంటి ఒక సెంటిమెంట్. మొత్తానికి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ రాజమౌళి గారు సినిమా పూజకి అయితే రంపించేశారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే హీరోయిన్గా ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. ఇక విలన్గా చూసుకున్నట్లయితే మలయాళ యాక్టర్ అయినటువంటి పృథ్వీ సుకుమార్ అని తీసుకున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రెజెంట్ దీంతో పాటు మరో కొత్త అప్డేట్ కాదు, మరో కొత్త గాసిప్ అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అంటే ఈ సినిమాలో హీరో మహేష్ బాబు గారికి అన్న క్యారెక్టర్ అవసరం ఉంటుందంట ఒక సీన్లో. సో ఈ సీన్ మేబీ ఒక 20 to 30 minutes ఉండొచ్చేమో. సో ఈ సీన్ కోసం అన్నగా ఎవరిని సెలెక్ట్ చేశారో తెలుసా జక్కన్న గారు? విక్టరీ వెంకటేష్ గారిని. బికాజ్ ఆఫ్ ప్రీవియస్గా వీళ్ళు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు లాంటి సినిమాస్లో మంచి బాండింగ్ ఉంది. అండ్ అంతేకాకుండా మహేష్ బాబు గారికి అన్నలా చూపించేటటువంటి క్యారెక్టర్ ఏమైనా ఉన్నారంటే మనకి ఇంకెవరు కూడా కనబడరు వెంకటేష్ గారికి అంటే కూడాను. సో అందువల్ల వెంకటేష్ గారిని కూడాను సినిమా కాస్టింగ్లో తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా రాజమౌళి గారి సినిమాస్లో ఆయనే కాస్త స్పెషల్ క్యామియోలో కనిపిస్తారు. బట్ ఈ సినిమాకి సంబంధించి కాస్త గట్టిగానే ప్లాన్ చేసుకున్నారంటే, సో చాలా మంది హీరోల క్యామియోస్ ఉండేటట్టు. సో ఈ క్రమంలో విక్టరీ వెంకటేష్ గారు మహేష్ బాబు గారికి అన్న క్యారెక్టర్ పోషిస్తున్నట్టు ఓవరాల్గా టాక్ వినిపిస్తోంది. సో సినిమాకి సంబంధించి ఇప్పుడిప్పుడే కాస్త చిన్న గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్లో హీరోయిన్గా హాలీవుడ్ హీరోయిన్ సెలెక్ట్ చేశారని మాట్లాడారు. ఇక దాని తర్వాత ప్రియాంక చోప్రా కూడా సినిమాలో ఉండటంతో సో ఆవిడ కూడా చిన్న క్యారెక్టర్స్ ఒప్పుకోరు. ఆవిడ కూడా హాలీవుడ్లో నటించినటువంటి నటి కాబట్టి సో చిన్న క్యారెక్టర్ని ఒప్పుకునే ఛాన్స్ లేదు. సో ఈవిడ కూడా ఒక సెకండ్ హీరోయిన్ లీడ్ లాంటి క్యారెక్టర్ ఇచ్చి ఉంటారని మాట్లాడుతున్నారు. ఓవరాల్గా సినిమాకి సంబంధించి విక్టరీ వెంకటేష్ గారిని కూడాను కాస్టింగ్లో యాడ్ చేశారు రాజమౌళి గారిని. ఒక గాసిప్ చక్కర్లు కొడుతుంది. సో ఈ గాసిప్ మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ జక్కన్న గారి సినిమాలనే కాదు, సో ఏ మూవీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ మూవీ అప్డేట్ వచ్చినా మీకు తెలియాలంటే వెంటనే సాస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.